జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 2కి అయితే అందరికీ స్వాగతం. మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐపీఎల్ నుంచి. ఐపీఎల్ 2025 షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. బెట్టింగ్ బాబాస్ మరియు ఐపీఎల్ అభిమానులు అయితే ఊపిరి పీల్చుకోండి. మొత్తం 74 మ్యాచెస్ ఉండబోతున్నాయి. మార్చ్ 22 నుంచి మే 25 వరకు ఉండబోతున్నాయి. అలాగే మన తెలుగు స్టేట్లో మొత్తం 11 మ్యాచెస్ ఉండబోతున్నాయి. వైజాగ్లో 2, హైదరాబాద్లో 9 మ్యాచెస్ ఉంటాయి. అలాగే క్వాలిఫైయర్ ఎలిమినేటర్ మ్యాచెస్ కూడా మన హైదరాబాద్లోనే ఉన్నాయి. వైజాగ్లో మ్యాచెస్ ఎప్పుడంటే మార్చ్ 24 అండ్ మార్చ్ 30. మార్చ్ 24 అయితే ఢిల్లీ మరియు లక్నో మధ్యలో, మార్చ్ 30 అయితే ఢిల్లీ మరియు హైదరాబాద్ మధ్యలో. ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఓపెనింగ్ మ్యాచెస్లో సిఎస్కే ఎక్కువ ఆడిందంట. మొత్తం 8 మ్యాచెస్ ఆడిందంట. అలాగే ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా 7 టైమ్స్ ఆడాయి. ఆర్సీబీ 5 టైమ్స్ ఆడింది. ఆర్ఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ ఒక్క ఓపెనింగ్ మ్యాచ్ కూడా ఇప్పటి వరకు ఆడలేదంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఢిల్లీ నుంచి. ఢిల్లీలో మొన్న సాటర్డే ఈవినింగ్ 10 PM అయితే ఒక అనుకోని సంఘటన జరిగింది. అదేంటంటే మహాకుంభమేళకు వచ్చిన భక్తులు చాలామంది తొక్కిసలాట్లో 18 మంది చనిపోయారు, మరి 15 మంది ఇంజూర్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే 14-15 ప్లాట్ఫామ్ మీద ప్రగ్యాజ్ ఎక్స్ప్రెస్, ప్రగ్యాజ్ స్పెషల్ 2 ట్రైన్స్ ఆగినాయి. వాళ్ళు ఎక్స్ప్రెస్కి స్పెషల్కి కన్ఫ్యూజ్ అవడంతో ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయారు. వెంటనే అనౌన్స్మెంట్ మార్చడంతో వాళ్ళు ఒకేసారి అందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కే తొక్కిసలాట్లో కొంతమంది కింద పడిపోయారు. వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం వల్ల చాలామంది చనిపోయారు. అయితే ఇక్కడ గవర్నమెంట్కి క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ 1500 జనరల్ టికెట్స్ ఇష్యూ చేశారంట. అన్ని ఇష్యూ ఎలా చేశారు అసలు? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంతమందిని రైల్వే స్టేషన్ ఆవరణలోకి ఎలా రానిచ్చారు? ఎందుకంటే రైల్వే పోలీసులు అందులోనే ఉంటారు. ఎందుకంటే ఢిల్లీ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ రైల్వే స్టేషన్, అవర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్. కానీ ఇది ఎలా జరిగింది అని ఇంకా ఎక్స్ప్లెనేషన్ రావాల్సి ఉంది. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ పే నుంచి. గూగుల్ పే అయితే ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తుంది. అదేంటంటే ఏఐ వాయిస్ కమాండ్ ఫీచర్. అంటే మనం ఇప్పుడు గూగుల్ పేలో ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనీ సెండ్ చేయాలంటే either స్కాన్ చేయాలి ఆర్ వాళ్ళ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా మనీ సెండ్ చేయొచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఏఐ వాయిస్ ఫీచర్ ద్వారా, వాయిస్ కమాండ్స్ ద్వారా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనీ సెండ్ చేసేలా ప్లాన్ చేస్తుంది. అయితే దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా తీసుకొస్తుంది అనేది ఇంకా చూడాలి. అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం దీని ప్రముఖ ఉద్దేశం ఏంటంటే చదువు లేని వాళ్ళు మరియు ఎవరి లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడి మనీ సెండ్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. మన నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. మన ఇండియన్స్కి ఎక్కువ మందికి ఈఎంఐ అంటే ఏంటో తెలుసు, కానీ ఎస్ఐపి అంటే ఏంటో తెలియదు. ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే ఒక వస్తువు కొనడానికి డబ్బులు మన దగ్గర లేకపోయినా సరే ఆ వస్తువుని తీసుకొని మంత్లీ పే చేసుకోవడం. అది ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మధ్యలో ఒక బ్రోకర్ని పెట్టుకొని మంత్లీ ఇంత అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 years 5 yearsకో 10 yearsకో 15 yearsకో పెట్టుకుంటే ఆ తరువాత ఆ అమౌంట్ మీరు కట్టిన అమౌంట్తో పాటు వాళ్ళు కొంత రిటర్న్ని మీకు ఇస్తారు. అంటే మీకు మంత్లీ ఇంత అమౌంట్ రిటర్న్ పెరుగుతూ వెళ్తుంది. కాంపౌండింగ్ వినుంటారు కదా. మంత్లీ ఈరోజు 1 రూపీ అయితే నెక్స్ట్ 2 రూపీస్, నెక్స్ట్ 4 రూపీస్, 8 రూపీస్, 16 అలా కాంపౌండింగ్ పద్ధతిలో వెళ్తుంది. కావున మీరు ఈఎంఐ కన్నా ముందు ఎస్ఐపి గురించి తెలుసుకోండి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జపాన్ నుంచి. మనం రెగ్యులర్గా సిక్ లీవ్ ఆర్ క్యాజువల్ లీవ్స్ గురించి వినుండం, కానీ హ్యాంగ్ ఓవర్ లీవ్ గురించి ఎప్పుడు వినుండం. అదే జపాన్లో ట్రస్ట్ రింగ్ అనే ఒక కంపెనీ హ్యాంగ్ ఓవర్ లీవ్ని వాళ్ళ కంపెనీ పాలసీస్లో ప్రొవైడ్ చేసింది. అంటే ముందు రోజు ఎవరైనా డ్రింక్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ రోజు ఆఫీస్కి ఆఫ్టర్నూన్ రావచ్చు, ఆఫ్ డే హ్యాంగ్ ఓవర్ లీవ్ తీసుకోవచ్చు. అలాగే వాళ్ళ కంపెనీ లీవ్స్లో సెలబ్రిటీ లాస్ లీవ్ని కూడా ఇంక్లూడ్ చేసింది. సెలబ్రిటీ లాస్ లీవ్ అంటే ఏం లేదు, మీకు ఒక సెలబ్రిటీ మీద క్రష్ ఉందనుకోండి, ఆ సెలబ్రిటీ నుంచి ఎలాంటి మ్యారేజ్ అనౌన్స్మెంట్ కానీ లేకపోతే పర్సనల్ రిలేషన్ అనౌన్స్మెంట్ కానీ వచ్చిందనుకోండి, మీరు బాధలో ఉన్నట్టు 1 day లీవ్ తీసుకోవచ్చు. ఇలాంటివి కూడా ఇస్తుంటారని ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బాయ్.